వార్తలు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచే కదా మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది ఇక ఏం ఆలస్యం చేయకుండా షురు చేసుకుందాం పాండి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు తెలంగాణలో మొన్నటిదాకా పార్టీల మార్పులు బగ్గనే అయినాయి ఇక ఇప్పుడు కుర్చీల మార్పులు అవుతున్నాయి ఎలచ్చన్ల ముంగటదాకా తెలంగాణ పువ్వు పార్టీకి బండి సంజయ్ అన్న పెబ్బేగుంటే ఎలచ్చన్ల ముంగట కిషన్ రెడ్డి సారైండు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయ్యి వాళ్ళిద్దరూ కేంద్ర మంత్రులు అయినరని తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బే కోసం చూస్తున్నారు గది ఎవరికిస్తారో కానీ ఇటు షెయ్యి పార్టీలో కూడా కొత్త పీసీసీ కోసం చూస్తున్నారు రేవంత్ అన్న సీఎం అయినప్పటికేంచి గా ఆలోచన చేస్తున్నారు పెద్ద లీడర్లు ఈ నెల కొස්සకు గా పదవి ఎవరిదో తేలుతుందట అట్లనే ఇప్పుడు కారు పార్టీలో కూడా షాన్నే ప్రక్షాళన అవుతుందట దాంట్లో ముందుగాల కేటీఆర్ అన్న పేరే ఉన్నదట ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే షెయ్యి పార్టీ ఇచ్చిన హామీలకు జనాలు ఆశపడో షానేండ్లయ్యే కదా షెయ్యి పార్టీ అధికారంలో లేకానో లేకపోతే మా ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ సారు సీఎం కాకుండా పోతాడా అని అనుకోనే కారు పార్టీకి కాకుండా షెయ్యి పార్టీకి ఓటేసి అధికారంలోకి తెచ్చిరు తెలంగాణ పబ్లిక్ అని షానా మల్కల చెప్పుకున్నారు కారు పార్టోళ్లు అయితే గది నిజమో కాదో ఎంపీ ఎలక్షన్లు ఎరుకైంది కేసీఆర్ సార్ మీద జనాలకు గంత పాయిరమే ఉంటే ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటన్న గెలిచేటోళ్లు కదా అని కారడ్డ మాడుతున్నారు పువ్వు షెయ్యి పాటోళ్లు గిదేదో తేడా కొడుతున్నది అని తెగేదాకా గుంజుడెందుకని కొత్త ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు పార్టీల షాన్నే మార్పులు చెయ్యాలని అనుకుంటున్నాడట ముందుగాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అన్నను గా పదవిలకెంచి తప్పియ్యాలని అనుకుంటున్నాడట పెద్ద సారు కేటీఆర్ అన్న జాగాల హరీష్ రావు సార్ను పెట్టాలనా లేకపోతే పార్టీలున్న సీనియర్లల్లా బీసీ ఎస్సీ లీడర్లకు ఎవలకన్నా ఇయ్యాలనా అని ఆలోచనలు కూడా చేస్తున్నాడట కేసీఆర్ సారు కానీ హరీష్ రావు సార్కైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకునుడు ఇష్టం లేదట ఒకవేళ కేసీఆర్ సారే గీ పదవి తీసుకో అంటే తీసుకుంటాడు కావచ్చు ముంగట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లున్నాయి పోయిన తాప క్లీన్ స్వీప్ చేసిన కారు పార్టీ పరిస్థితి గీ తాప ఎట్లుంటదో అని ముందుగానే ముందు జాగ్రత్త పడుతున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు ఈ తాప కూడా ఎట్లనో అట్లా పతార కాపాడుకోవాలని కేసీఆర్ సారు చూస్తున్నాడు కావచ్చు గాని ఇప్పుడైతే గట్ల లేదట అధికారంలో షెయ్యి పార్టీ ఉన్నది కాబట్టి గాల్లదే నడుతుంది అని అంటున్నారు కొందరు అయితే మొన్న మహబూబ్ నగర్ లో ఏమైంది కారు పార్టీ గెలవలేదా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ల అని యాద్ చేస్తున్నారు కొందరు కారు పార్టీ లీడర్లు ఇక మరి కేటీఆర్ అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ కెంచి తప్పించి ఎవరిను పెడతాడో చూడాలే కేసీఆర్ సారు మరి అప్పుడన్న పార్టీ పరిస్థితి మారుద్దో లేకపోతే ఇంకెట్లయితదో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరక పబ్లిక్ పొద్దుగాలనే లేసుడు టిఫిన్ బాక్సులు కట్టుడు ఈ స్కూల్కు పోనని పిల్లగాళ్ళు మారం చేస్తే వాళ్ళని బుద్రకిచ్చి పంపించుడు పిల్లగాళ్ళు ఈ స్కూల్కి వెళ్ళి రాగానే హోంవర్క్ చేపించుడు ఇక అన్ని పంచాయతీలు చురువైనట్టున్నాయి కదా మొన్నటి సందే ఇక అందరు పిల్లగాళ్ళు బళ్ళుశాలై బడికి పోతుంటే ఇగో గీడ కొందరు పిల్లగాళ్ళు బడికి పోకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారట ఆగో మొన్ననే బళ్ళు షాలైనాయి గిప్పుడే ధర్నాలైంది అని పరిశాన్ అవుతున్నారు కదా మరి గట్లెందుకో మనం కూడా చూద్దాం పాండి ఎందరెంత మొత్తుకున్నా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టే ఉన్నది కదా సర్కార్ బల్లే పరిస్థితి అగో చూస్తున్నారా బడికి పోయి చదువుకోవాల్సిన పిలగాన్లు రోడ్డు మీద కూసోని ధర్నా ఎట్లా చేస్తున్నారో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలున్న వాబుదం ఊళ్ళే 4 ఏండ్ల కిందట సర్కారీ స్కూల్ ను కూలగొట్టి ఆడ రైతు వేదిక కట్టిండ్రట అధికారులు మరి పిలగాన్లు చదువుకునే బడిని కూలగొట్టి రైతు వేదికను ఎందుకు కట్టిండ్రో తెలియదు గాని ఈ స్కూల్ ను వడగొట్టి రైతు వేదికను కట్టే వరకు 4 ఏండ్ల సంధి ఊళ్ళున్న గ్రామ పంచాయతీ కాన్నే పిల్లలకు పాఠాలు చెప్తున్నారట ఇగో గి అన్న చెప్తున్నాడు ఇనుండ్రి గతంలో పాఠశాల భవనం ఉన్న కూల్చివేసి అందులో రైతు వేదికను కట్టడం జరిగింది గత 4 సంవత్సరాలుగా పాఠశాల జీపీ బిల్డింగ్లో నిర్వహించడము జరుగుతున్నది గతంలో కలెక్టర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది డీడీ మేడంకి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు ఇన్నరా కలెక్టరు లీడర్లు అధికారులు ఇట్లా ఎంతమందికి చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదట ఇక ఇట్లయితే కాదని ఇయాల బడి పిల్లలతోని కలిసి ఈ స్కూల్ కావాలని ధర్నా చేసిండ్రు అన్నట్టు పిల్లగాన్లు చదువుకోనీకి ఊళ్ళే బడే లేదంటే ఇక సర్కార్ బల్లె పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి ఈడొక్క జాగాలనే కాదు పిల్లగాన్లు చదువుకోనీకి బడుల్లేక బడులున్నా అండ్ల సౌలతులు చక్కగా లేక ఎంతమంది గిట్ల అవస్థలు పడుతున్నారో అందుకే కావచ్చు సర్కార్ బల్లను కాదని చాలా మంది అప్పో సొప్పో చేసి లక్షల ఫీజులు కట్టి
పెట్టి మరి ప్రైవేట్ బడులకే పంపిస్తారు పిలగాన్లను. అయ్యా సర్కారోళ్ళు ఉచిత పథకాలు అడ్డగోలు హామీలిచ్చుడు కాదు, ముందుగాల సర్కార్ బడులల్లా మంచిగా సౌలతులు జయ్యుండ్రయ్యా. సర్కార్ దవాఖాన్లల్లా పేషెంట్లకు తిప్పలు కాకుండా చూడుండ్రయ్యా. జనాలకు ఉచిత విద్య నాణ్యమైన విద్యను అందిస్తురంటే ఇక మీరు ఏ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇయాల రేపు సంపాదించిందంతా ప్రైవేట్ స్కూళ్లకు దవాఖాన్లకే అయిపోతున్నాయి అని బాధపడుతున్నారు చాలా మంది. మన ఫోన్లో ఊకూకే సిగ్నల్ చక్కగా రాలేదనుకోండి, ఏం చేస్తాముల్లా? ఏం నెట్వర్క్ పాడైందిరా, అవతలోళ్ళ మాట సగం సగమే వినబడుతుందని ఎంబటే వేరే నెట్వర్క్లకు పోర్ట్ అయ్యి గదే నెంబర్ మీద కొత్త సిమ్ము తీసుకుంటాం. ఇగో గీడ కూడా పోగా అన్న గట్లనే చేసిండు, కానీ ఆఖరికి గట్ల చేసుడే అన్నకు పెద్ద తలకాయ నొప్పులు షురువైనాయి. ఇంతకు ఏమైందో మీరే చూడండి. రెండు వేరు నెంబర్ నుంచి వేరు నెంబర్ నుంచి ఒక నెంబర్ డైల్ నెంబర్కి వెళ్తుంది రెండు. కోతిని చేయబోతే కొండెంగైనట్టు సెల్లుల సిగ్నల్ చక్కగా అత్తలేదని నెట్వర్క్ను మారిస్తే అసలుకే మోసం వచ్చింది పాపం గీ అన్నకు. ఏమైందో అన్ననే చెప్తున్నాడు నుండ్రి. నా పేరు నాగభూషణం, మాది కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఉంటాను. గత 20 సంవత్సరాల నుండి నేను బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉన్నాను. 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపైతే తెలియదు. బిఎస్ఎన్ఎల్ అంటే దాని గురించి ఎవరిని అడిగినా కానీ ఎవరికి సరైన రెస్పాన్స్ లేదు. అందుకని ఐడియాలకు పోర్ట్ అయ్యాను. ఐడియాలో పోర్ట్ అయ్యి ఇప్పటికి వారం అవుతుంది. ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది. ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంది, ప్లస్ బిఎస్ఎన్ఎల్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది. బిఎస్ఎన్ఎల్ నెంబర్ నుండి కూడా అవుట్ గోయింగ్ వెళ్తుంది. రెండు సిమ్ములు నడవట్ల నాకు జర ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఒక్క నెంబర్తో రెండు నెట్వర్క్ నడవడం అంటే ఇదే మొదటిసారి నేను చూడడం. అదన్నట్టు ఒకటే నెంబర్ మీద 2 సిమ్ములు పనిచేస్తుండే వరకు పరేషాన్ అవుతుందట అన్నకు. లెక్కకైతే నెట్వర్క్ను మారిస్తే ఉన్న నెట్వర్క్ డీయాక్టివేట్ కావాలి. కానీ అన్నకు బంపర్ ఆఫర్ లెక్క అటు ఆ కంపెనీ సిమ్ పనిచేస్తున్నది, ఇటు ఈ కొత్త సిమ్ పనిచేస్తున్నది. మరి పాత కంపెనీ వాళ్ళు నెట్వర్క్ను డీయాక్టివేట్ చేసుడు మర్చిపోయినరో ఎట్లనో గాని గది డీయాక్టివేట్ కాకపోతే కొత్తది పనిచేయొద్దు. ఒకటే నెంబర్ మీద 2 సిమ్ములు పనిచేస్తుండే వరకు ఇదెక్కడి కథరో అని తలకాయ పట్టుకున్నాడు అన్న. నెట్వర్క్ను మారిస్తే సిగ్నల్ చక్కగొత్తది అనుకున్నాడు గాని డబుల్ సిమ్ముల సిగ్నల్ ఇచ్చి అన్నకు షాక్ ఇచ్చిండ్రు సిమ్ కంపెనీలు. అవు అన్న, మరి ఎట్లాగో కొత్తది పనిచేస్తున్నది కాబట్టి పాత సిమ్మును పక్కకు పడేయపోయినావు. అప్పుడు నీ నెంబర్కు ఫోన్ చేస్తే కలుతుందో లేదో చూడకపోయినవే. ఒక సిమ్మును తీసేసినాక నీ ఫోన్ కలవకపోతే పరేషానే ఉంటుంది కానీ ఓ పారి గట్ల ట్రై అయ్యన్నా. ఏం సిమ్ములో ఏం నెట్వర్క్లో పోన్రి, అసలుకే ఈ నడుమ ఫోన్ ట్యాపింగ్ల మీద రచ్చబగ్గనే అవుతున్నది. ఇక గిసొంటి కొత్త చిత్రాలు జరిగే వరకు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయా ఎట్లా అని అనుమానపడుతున్నారట చాలా మంది జనాలు. పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఇవాళ వార్త తీసుకొస్తాడో లేదో పిలుద్దాం. ఓ తాత ఏడున్నవే? ఆగో తాత, సంకల పిల్లగాన్ని ఎత్తుకొని మూట ముళ్ళ నెత్తిన పెట్టుకుని ఏ జాతరకు పోయేత్తన్నవే? గుడాలు పోసుకొని పోయి గుండెంగా జాతరలా కుచ్చెలు దాకా తాగినాం. అట్లనే పట్టుకొని పోయిన కోని కోసుకొని బొత్తవలుగా తినేచ్చినావు. నువ్వు కూడా రారాదు మాతో కూర్చొని తిందువు. అయ్యో, ఏడికి పోయినావు అన్నందుకే ఫీల్ కాబడుతుంది ముసలోడా. ఇష్టం ఉంటే చెప్పరాదు, లేకపోతే లేదు. మరి లేకుంటే పొద్దుగాలని పోయి లైన్ కడితే ఇప్పుడు ఇచ్చిర్రు పొలగానికి పుస్తకాలు కాపీలు. ఆ నుంచి ఇంటికి మోసేటాలకే నా మెడలన్నీ ఇరిగినట్టు అవుతాయి. మరి పొలగాడి పుస్తకాలు కాపీలు రోజు ఎట్లా మోసుకొని పోతాడో ఏమో బడికి. ఓర్ని జానడంత లేనిగా పిల్లగానికి బారెడన్ని పుస్తకాలా అని. అయినా సర్కారు బళ్ళల్లో గన్నిగానం పుస్తకాల మోతెక్కడిదే? సర్కారు బళ్ళల్లో చదువు చక్కగా ఉంటే వీడిని ప్రైవేట్ బళ్ళల్లో తోలుకునే కర్మ మాకెందుకు పట్టునే తల్లి. ఇక చూడు రాదు పుస్తకాలు ఎత్తున్నాయో చదువు సారెడు బల్పాలు దోషడు అన్నట్టున్నది. ఇక ఈ మూడేళ్ల పిల్లగాని. అవును, నువ్వన్నట్టు మన కాడి సర్కారు బళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగానే ఉన్నదే తాత. పిల్లగాన్లు ఉన్న బళ్ళే సార్లు చక్కగా ఉండరు, సార్లున్న బళ్ళల్లో పిల్లగాన్లు ఉండరు. ఇక పిల్లగాన్లు సార్లున్న బళ్ళల్లో సౌలతులు చక్కగా ఉండేవి. ఇక గసొంటి బళ్ళల్లో చదువులు ఎట్లుంటాయో నువ్వు నేను చెప్పాలనా? మరి కాదా పిల్ల, ఉచితంగా పుస్తకాలు ఇచ్చి బట్టలు ఇచ్చి కాపీలు ఇచ్చి ఓ పూట బువ్వ పెట్టి మేము చదువు చెప్తామని సార్లు ఇల్లు తిరుక్కుంటా పిల్లగాలను మా బళ్ళకు తోలుర్రి అని అంటే కూడా
పిల్లగాళ్ళు అయ్యే వాళ్ళు ప్రైవేట్ బళ్ళకే ఈ పొలగాలను దోరిస్తారు అని అయితే అటు సార్లైనా ఇటు సర్కార్లైనా ఆలోచన చేయాలి, ఎందుకు అట్లా చేస్తారు, లోపం ఎక్కడున్నది అనేది. ఇంకా ఆలోచన ఏమున్నదే, సర్కారు బళ్ళల్లో సౌలతులు సక్కలేక, సార్లు చెప్పే చదువుల నాణ్యత లేక అని అర్థమైతేనే ఉండే. ఇక గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలి అన్నట్టు ప్రైవేట్ బళ్ళల్లో దోపిడిగా గీ తీరుగున్న చూడు గిన్నిగానం పుస్తకాల ముజ్జి కూడా చక్కగా కడుక్కోరానికి పొలగానికి గింతగానం మూచడు పుస్తకాలు కాపీలా కలిపి నోట్లో పెడితే చక్కగా తిననే రాదు, గివినికి గిన్నిగానం కాపీలా. ఇంకా గివ్వేనా తల్లి టైలు బెల్టులు ఇంకా కొత్త బట్టలు. ఓ ప్రైవేట్ బళ్ళ దోపిడీ చెప్పుకోవాలనుకుంటే ఒక్క తీరుగా లేదే తల్లి. అగ్గో ప్రైవేట్ బళ్ళల్లా అసొంటి అంగళ్ళు పెట్టద్దని అటు సర్కారు అధికారులు చెప్తున్నారు కాదే. అధికారులు చెప్తారు కాదే అని అంటే ఆ ప్రైవేట్ బళ్ళు పాటించద్దా? అధికారులు వేసే ఆర్డర్లు ఆ ప్రైవేట్ బళ్ళకు చెవిటోని ముంగట చెవి కూదినట్టు అవుతుంది కావచ్చు. హాయిగా అవును, నువ్వన్నట్టు సర్కార్లు అధికారులు ప్రతి ఏడాది ఎసొంటి నిబంధనలు పెట్టినా అది పాటించే ప్రైవేటు బళ్ళు మాత్రం ఉండయి. మీదికి చూడ 4 వద్దులు హడావిడి చేస్తారు, అటెనక ఎప్పటి సిప్ప ఎనుగులా అన్నట్టే ఉంటది. కానీ సర్కారులు ఎట్లా చేసైనా ఇగో ఈ పిల్లగాళ్ళ చదువుల మీద ఓ నజరేయాలి. పిల్ల ప్రైవేటు బడుల ఫీజులను కట్టడి చేయాలి, బళ్ళల్లో సాగో ఇగో ఇసొంటి దందాను అరికట్టాలి. లేకపోతే ఇగో ఈ పిల్లగాళ్ళ అయ్యవ్వలు అరి గోసపడాల్సి వస్తుంది ఎరికైనా. ఏమోనే, ప్రతి విద్యా సంవత్సరం మనం మొత్తుకునుడు, సర్కార్లు తూతూ మంత్రంగా చర్యలు తీసుకునుడు కామనేనాయే. అటెనక యథా రాజా తదా ప్రజ. కాగితాలు కూడా చక్కగుండని బడి బస్సులు, లైసెన్సులు గతికి లేని వాటి డ్రైవర్లు, ఆట జాగాలు కూడా గతికి లేని బళ్ళు, ఏదైనా ప్రమాదం జరిగితే రక్షణ లేని విధంగా ఉండే వాటి బిల్డింగులు, ఇక వాటిని చూసి చూడనట్టుగా ఉండే మన అధికారులు. ఇక గిసొంటి వ్యవస్థల మన పిల్లగాళ్ళ చదువులు వ్యస్తంగా ఉండకపోతే ఇక ఎట్లుంటాయి చెప్పు. అవునే, నువ్వన్నట్టు ఏది చక్కగా లేకున్నా ఆ ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులు వేలు లక్షలలో ఉంటాయి. వాళ్ళు చెప్పే చదువు పిల్లగాళ్ళను జైళ్ళల్లో బంధించినట్టే ఉంటది. కానీ మా కాలంలో గిన్నిగనం పుస్తకాలు ఎక్కడి, గీ బడి ఫీజులు ఎక్కడి తల్లి. మా కాలంలో 2 పుస్తకాలు, ఒకటి చిన్న బాల శిష్క, రెండోది పెద్ద బాల శిష్క. ఆ రెండింటిని చదివినాం అనుకో, ఈ కాలంలో 10వ తరగతి పిల్లగాళ్ళ కంటే ఎక్కువ విషయాలు తెలిసేది మాకు. కానీ ఈ కాలంలో ఒక్కొక్క పొలగాన్ని చూస్తే పరిష్కర్లలో 100కు 100 రాబట్టే ఏమని అడిగితే అంటే రాదా అంటే రాదా. ఇక ఏం చదువులు ఇవి, ఏం బడి ఫీజులు ఏమిటికి. ఇక చాలు కానీ ఇక నీ కడమ వార్తలు అయితే నువ్వు చదువుకో, నేను పోతాను. పిల్ల పట్టుకోరేమురా మళ్ళీ అట్ట పోతావు. ఇక నెత్తే పెట్టుకో. అదే బరువైతే మరి బయలకెట్లా పట్టుకొని పోతావురా. చూసిండ్రా అనుల్లా, చదువు సారెడు బల్పాలు దోసెడు అన్నట్టు ఇయ్యాల రేపు మూరెడంత పిల్లగానికి కూడా సంచడు పుస్తకాలు ఇస్తున్నారు బడోళ్ళు. ఈ బరువులను మోయలేక పిల్లగాళ్ళు మస్తు అవస్థలు పడుతున్నారట. అయినా ఇప్పటి చదువులే వేరు, ఈ స్కూలోళ్ళు చేసే కథలు వేరు ఉన్నాయి. పోన్రి ఏం చేస్తాం, కాలంకు తగ్గట్టు మనం కూడా అలవాటు కావాలి. పబ్లిక్ ఎప్పటి లెక్కన ఇయ్యాల సుతం మీకోసం కొన్ని ఇల్లి పుట్టు వార్తలు పట్టుకొచ్చిన, అవి కూడా చూడండి, ఒక పని అయిపోద్ది. ఎటన్నా దూర ప్రయాణాలు చేయాలంటే కామన్ పబ్లిక్ చాలా మంది రైళ్లలోనే పోతుంటారు. అయితే పబ్లిక్ కు తగ్గట్టు రైళ్ల జనరల్ బోగీలు లేకపోయే వరకు చాలా మంది ప్యాసింజర్లు స్లీపర్ క్లాసు ఏసీ డబ్బాలెక్కి కూడా పోతున్నారనే ముచ్చట్లు బగ్గనే చూసినాం. కానీ గీడున్న ప్యాసింజర్లు యూడుండ్రి ఏకంగా వందే భారత్ రైళ్లు ఎట్లా పోతున్నారో. మరి ఇదేమన్నా ప్యాసింజర్ రైలు అనుకున్నారో లేకపోతే ఏందో గాని సిటీ బస్సులో కదా ఎక్కి నిల్చున్నట్టే నిల్చున్నారు చాలా మంది. లక్నో డెహ్రాడూన్ నడమబోయే వందే భారత్ రైళ్లగా అనొచ్చింది ఇది. ఇది చూసి మస్తు పరిశాన్ అయినరట ఆడున్నోళ్ళందరూ. ఇది అంతా అందులున్న ప్యాసింజర్ ఓగాయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. జనరల్ బోగిల కన్నా అధ్వానంగా ఉన్న గిసొంటి పరిస్థితుల వేలకు వేలు పెట్టి వందే భారత్ రైళ్ల పోవుడెందుకని మస్తు గరమైనరట అందులున్న ప్యాసింజర్లు కొందరు. పెరిగిన పబ్లిక్ ను బట్టి రైళ్లను పెంచాలి గాని ఉన్న రైళ్లను ఊడప్ప చేస్తే కామన్ పబ్లిక్ ఎట్లా పోతారని సర్కారోళ్ళ మీదకి గరమైతున్నారు గి ముచ్చటెరకైనోళ్ళు చాలా మంది. ఆగో
గిళ్ళందరూ చూసిండ్రా మంచిగా చెట్ల కింద వంటలకు పోయిండ్రు. ఇక అందరియాక మాటలాడుకుంటా పాటలు పాడుకుంటా బగ్గనే ఎంజాయ్ చేసిండ్రు. అయితే మరి గిళ్ళొచ్చిందేదో సంబరంగా వండుకొని తిందామని కాదు, ఊరుకు కీడు జోకిందని, ఊరుకు పట్టిన కీడు ఓవల్నని గిట్ల చెట్ల పొంటి వంటలకు వచ్చిండ్రట. మహబూబాబాద్ జిల్లా నడివాడ అనే ఊళ్ళే జరిగింది ఇది. అయితే గీ నడమనే కొందరు ఊళ్ళున్నోళ్లకు టక్కర్లయ్యి 2-3 జీవిడిసిండ్రట. ఇంకొందరికి బగ్గనే దెబ్బలు తాకినాయట. అయితే ఈ ముచ్చట మీద ఎవరో అయ్యోర్లను అడిగితే ఊరికి కీడొచ్చిందని, అందరియాక మిండ్లిడిచిపెట్టి ఒక్కరోజు వంటలకు పోవాలని చెప్పుకొచ్చిండట. ఇక అయ్యోర్లు చెప్పినట్టే ఊళ్ళే ఒక్కలు సుతం లేకుండా చిన్న పిల్లగాళ్ళ కాన్నుంచి ముసలోళ్ళ దాకా అందరి ఇండ్లకు తాళాలేసుకొని మరీ షేన్ల కాడికి వచ్చిండ్రు గిట్లా. ఇక పొద్దుగాల సూర్యుడు రాక మునిపే ఇండ్లకు తాళాలు పెట్టి పొద్దు ఊకేదాకా ఆన్నే ఉన్నారట. మా తాత మా నాన్నప్పుడు కూడా వెనకటి రోజులలో కూడా అట్నే పోయేది. ఇట్లా 10 మంది వరుసగా చచ్చిపోతే కీడు వల్ల ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం ప్రకారం అట్నే మళ్ళా కీడని ఊరందరూ చెట్ల కింద వనభోజనాలకు పోయి వచ్చినాం. వనభోజనాలు పోవడం వల్ల పిల్లలు ఎవరు రాలేదు, ఈరోజు అటెండ్ కావలేదు. నిన్న సాయంకాలం చెప్పారు పిల్లలు, పేరెంట్స్ కూడా, సార్ మేము ఈరోజు వంటకి వెళ్తున్నాం 13వ తారీఖు, పిల్లలకు సెలవు ఇవ్వండి అంటే బడిపాట కార్యక్రమంలో భాగంగా సెలవు ఇవ్వడం కుదరదమ్మా, మీరు వెళ్తే వెళ్ళింది వంటకు, పోయి వచ్చినాక పిల్లల్ని పంపియండి. 2 పిల్లలు మాత్రం పంపించారు. గదన్నట్టు ముచ్చట అయ్యర్ల ముచ్చటిని పిల్లగాళ్ళను సుతం బల్లెకు దోలకుంటా షేన్లకు తీసుకుపోయినరు మంచిగానే ఉన్నది గాని గిదే సందు చూసుకొని దొంగోడెవలన్నా ఇండ్ల వడి దోసుకపోగల్లా చూసుకోండ్రి మళ్ళా అని అంటున్నారు వీళ్ళ కీడు ముచ్చటను చూసినోళ్ళు. తెలంగాణలో బీర్ల కొరుతున్నది. మందుబాబుల కోసం బయటి రాష్ట్రాలకెంచి కొత్త కంపెనీ బీర్లను తెచ్చే ఆలోచనలు చేసిండ్రు సర్కారోళ్ళనే ముచ్చట్లు గిన్నొద్దులు బగ్గనే చక్కర్లు కొట్టినాయి. అయితే ఇప్పుడు గా ఆలోచనను వెనుకకు తీసుకున్నారట సర్కారోళ్ళు. అచ్చిరాని కంపెనీల లిక్కర్ తోని పక్క రాష్ట్రం ఏపీ పబ్లిక్కే గిన్నొద్దులు మస్తు ఆగమైండ్రు. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక వీటిని క్యాన్సల్ చేసిండ్రు. కసొంటిది గా అల్క తక్కువ బ్రాండ్లను పట్టుకొచ్చి మమ్మల్ని ఆగం చేస్తారా అని కొందరు మందుబాబులు బగ్గనే గరమైండ్రట. ఇక ఈ ముచ్చట మీద తెలంగాణ సర్కార్ కూడా ఆలోచన చేసి గా దరిద్రాన్ని మన రాష్ట్రానికి పట్టుకొచ్చి పబ్లిక్ ను ఆగం చేసుడు కంటే వాటిని బ్యాన్ చేసుడే నయమని పర్మిషన్లను క్యాన్సిల్ చేసిండ్రట. మందును కంట్రోల్ చేసుడు, పబ్లిక్ తోని మందు మాన్పించుడే అబ్గారోలు చేసే పని. గసొంటిది లేని బ్రాండ్లను తెచ్చి పబ్లిక్ ను ఆగం చెయ్యకుండా మంచి ఆలోచన చేసిండ్రని అనవట్టిండ్రు చాలా మంది ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. వామ్మనే గిది జుట్ట మర్రి చెట్టు ఊడలా, గింత మర్రి చెట్టు గదా ఊడలు పెరిగినట్టే జుట్టు మొత్తం జడలు అల్లుకున్నాయి. మరి గింతగానం ఎంటికలు పెంచుకున్నాడంటే ఏదైనా గిన్నిస్ రికార్డు కొట్టని గిన ట్రై చేస్తున్నాడు కావచ్చని అనుకునేరు. కాదుల్లో దేవుని మీద పాయిరంతోని పెంచుకున్నాడట. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న గుళ్ళె కానొచ్చిండు గి భక్తుడు. సిద్దిపేట జిల్లా చిన్న కిష్టపూర్ అనే ఊళ్ళకెంచి మల్లన్న దర్శనానికి ఓదెలకు వచ్చిండట గిట్లా. గదన్నట్టు ముచ్చట మల్లన్న దేవుడంటే గిళ్లకు మస్తు పాయిరమాట. గందుకే దేవుని పేరు మీదనే ఎంటికలు ఉండాలని 45 ఏండ్ల కిందటి సంది వాటిని కత్తిరియకుండా గీ తిరగవేంచుకున్నాడట. ఇక ఎంటికలు కత్తిరించుడు బంధు పెట్టిన కాన్నుంచి ఎసొంటి తక్లీఫులు లేకుండా దేవుని దయతోని సల్లగా బతుకుతున్నాం. గందుకే గీ ఎంటికలను కత్తిరియకుండానే వెంచుతున్నానని చెప్పుకొచ్చిండు. ఇక అప్పటికేంచి పతేడాది ఇంట్లోళ్లతోని కలిసి దేవునికి మొక్కులు అప్పజెప్పిపోతున్నారట. గిట్లా దేవుని మీద పాయిరంతోని వెంచిండు మంచినే ఉన్నది గాని గీ ముచ్చట వైరల్ అయి గిన్నిస్ బుక్కోళ్ళ కంట్ల పడితే మంచిగుండు, గీ అన్న పేరు మీద రికార్డ్ వచ్చేది అని అనవట్టిండ్రు గీ వీడియో చూసినోళ్ళు. ఆ పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయుల్లా. ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుని హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం సరేనా? ఉంటా మరి, టాటా.